దినేష్ వాళ్ళ ధనుష్ వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు, అల్లారు ముద్దుగా చూసుకుంటున్న సందర్భంలో పెళ్లి పనులన్నీ కూడా సొంత చేతులతో కష్టపడి పెళ్లి సందర్భంలో కూడా హల్దీ సందర్భంలో కూడా డ్యాన్స్ వేయాలి కష్టపడి పనులు చేసుకుంటా పనులన్నీ కూడా చక్కబెట్టుకొని వచ్చి ఆ డీజే కూడా సెట్ చేస్తున్న సమయంలో కూడా ఇదంతా సంఘటన జరిగింది. వాళ్ళ నాన్నగారు ఉన్నారు, నాన్నగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాబు. అసలు ఎట్లుండేటోడు మీతో ఈ పెళ్లి సందర్భంలో? అందరు సంతోషంగా ఉన్నారు, సంతోషంగా అక్క కూతురు పెళ్లి మాత్రం ఫ్రీగా ఉండి పెంచి సంతోషంగా చేద్దాం, అక్కని సంతోషంగా పంపిద్దాం, డీజే తెప్పించుకున్నాం, పాట పెట్టుకుంటా హెల్దీ మంచిగా చేసుకుందాం అని సంతోషంగా చేస్తానికి తయారయ్యి పెట్టబోయండి. కలెక్షన్ షాక్ వచ్చింది. ఏం జరిగిందో తెలుసుకోవాలాగే ప్రాణం అయింది. అక్కడి నుంచి వస్తారు మాత్రమే అంటే అర్ధగంట ముందు ఫంక్షన్ పెరుగు కావాలి ఏనంటే ఆయన ఉన్నాడు, ఆయన ఫోన్ చేస్తే ఎత్తలేరా అని ఫోన్ నెంబర్ వీడియో తీసుకుని మా తమ్ముడు తీసుకుని ఫోన్ కలవటం నాతో చెప్పిండు. అదే మాట ఫోన్ కలవటం అన్న మాట చెప్పిండు. కథం ఇంకా అదే మాట లాస్ట్ నాతో ఏం మాట్లాడదు ఆ మాట లాస్ట్గా ఫోన్ కలవటం అని చెప్పి కూడా పోయింది. ఎట్లుండేటోడు మీకు? అతను ఫ్రీగా ఉండేటోడు. నా చదువువాడు నా కొడుకు నా ఎంత ఉండేది. చదువువాడు నాకు ఏ కష్టాన్ని ఉన్నా కలిసి చేసుకుందాం, ఇబ్బంది పడద్దు అని కలిసి వచ్చింది. ఈ 10 పనికి నాకు ఆదుకునేది. ట్రాక్టర్ మంచిగా వ్యవసాయం పని చేసేది నాకు ప్రతి తోడు కష్టం ఇంట్లో అయినా వ్యవసాయం పని ఏదైనా తోడు మంచిగా ఉండేది. కుడిపోతాం లెక్క నాకు తోడు ఉండేది. ఇన్ని 17 సంవత్సరాల నుంచి నీతో ఉన్న నీ కొడుకు ఇప్పుడు నీతో లేకుండా పోయింది. ఇట్లా ఆ బాధని ఎట్లా దిగమింగుకుంటున్నావు? తప్ప చేసేద్దామండి. అయ్యా 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 కనుక మగ అయిపోతున్నా కూడా 5 నిమిషాల్లో మాట్లాడుతాడు కదా, పెట్టుకుంటాడు కదా, వాడి మాట ఏదాంతం వాడు చెప్పింది చేయాలి. ఆయన జీవిస్తున్నట్టు చేయాలి. రోజు ఇంటికి వచ్చేది మా ఇంటికి వచ్చేది వాళ్ళ మేనమావని ఇంటికి వచ్చేది ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం మా చెల్లె పెళ్ళికి ఊళ్ళో ఎవరు చేయనట్టు చేస్తాం అని చెప్పి. ఎందుకురా అంటే డీజే మనం మంగళ స్నానాలకు డీజే తర్వాత పెడదాం పెళ్ళి ఆడ పెడదాం అంటే వద్దు, మంగళ స్నానాలకి పెట్టిద్దాం మా నువ్వు బుర్రాన్ని ఫోన్ చేసిండు. ఒక పావు గంట ½ ముందే ఫోన్ చేసిండు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మావేంటి రారే మంగళ స్నానం స్టార్ట్ చేసినాం, డీజే స్టార్ట్ చేద్దాం బుర్రా మావయ్య అన్నాడు. ఇంటి దగ్గర మా పక్కన ఇల్లు వస్తుంది లేరన్న. వీడికి వచ్చేసరికి ఆ మంగళ స్నానాలు చేయించాలి రెడీ చేస్తారు. నేను ఇంటికి వచ్చి పట్టుకునే వరకు జరిగిపోయింది. నేను వచ్చి చేతులు తీసుకుపోయి హాస్పిటల్ తీసుకొని పోతున్నాను. ఈయన చనిపోయాడు కానీ మాకు తొయ్యక హాస్పిటల్ తీసుకొని పోయినాం. హాస్పిటల్ తీసుకుపోతారక డాక్టర్తో మాట్లాడి చనిపోయాడు అని చెప్పారు. కానీ ఇంత మాలు అంత వ్యక్తి మాకు అవుపడికి దొరకడు. ముద్దుగా నువ్వు ఏమని పిలుచుకునేటోడు? ధనుష్ పిలుచుకునేది. పేరు పెట్టి ధనుష్, ఆ పేరు మీద పేరు పెట్టిన ధనుష్ అని పిలుచుకునేది. వాళ్ళకి వాళ్ళమ్మ చెల్లి అక్క ఏమన్నా కానీ వాళ్ళ మాట ఆ మాట వినేది. అట్లా అనద్దు నాన్న, ఆడపిల్ల నీకు పెద్దది, నువ్వు వాళ్ళ జోలి పోదు అని అనద్దు, అమ్మ అనద్దు, పని చేసుకోవాలి చెప్పిన వినాలి చేసుకోవాలి అన్నది. మంచిగా జోక్ ఫ్రీగా మంచి జోక్ మంచిగా ఫ్రీగా మాత్రం ఫ్రీగా జోక్ మంచిగా ఉండేది. అన్నదమ్మ లెక్క కలిసి ఉండేది. ఇక కొడుకైనా కానీ అన్నదమ్మ లెక్క కలిసి మంచిగా ఉండేది. అందరూ ఒక్కడ కూర్చొని అన్నం తినేది. అందరూ ఒక్క తినేది. నాకు ఇష్టం ఎక్కువ అంటే చేసి పెట్టి అల్లమ్మని అడిగేది. నాకు ఇది కావాలంటే అల్లమ్మ చేసి పెట్టేది. మంచిగా తినేది. కోపం అయితే ఇప్పుడు రాలే, నవ్వుకుంటే మాట కోపం అయితే రాలే. కోపం వస్తే కోపం అయితే లేదు ఇంతవరకు. నాకు కోపం రాలే. మంచిగా మాటలు మంచిగా ఉన్నది. దెబ్బ కూడా కొట్టలేదు ఇంతవరకు అయితే. నేను మాట గద్ద అంచలేదు. చిన్న మాటగా చెప్పి పని అయినది. ఫ్రెండ్స్ లాగా ఉండే అంతగా. ఒక అన్నదమ్మ లేక ఫ్రెండ్స్ లాగా ఉండేది కొడుకైనా కానీ. ఇప్పుడు నాకు కుడిపోతాం పోయింది, నాకు గుండె పోయింది. అయ్యో అయ్యో ఒంటరిగా చేసి పెట్టి అయ్యో అయ్యా అయ్యా మరి తప్పు ఎక్కడ జరిగింది అనుకుంటున్నారే? తప్పు ఎక్కడ జరిగింది? డీజే కాడే పోయి జరిగింది. మరి ఏ తప్పు ఎవరు జరిగింది చూడలేదు. ఎవరిని అనగలుగుతాం?
ఉన్నారా వాళ్ళ డీజే ఉన్నారు మేము చూసుకోవాలి సప్లై ఈ ఆట తీసుకుపోయి హాస్పిటల్ పోదాం తీసుకుపోయి ఈ పనిలో ఉన్నాం మీకు డీజే అని అడుగుతాం ప్రశ్న సైమన్ లేదు ఆడ తీసుకుపోతానికి అడ్డపడ్డాడు పోయింది అసలు ఈయన ఊరిపోయింది తప్పు డాక్టర్ చెప్తే ఉంటుంది అన్నట్టుగా బండి మీద తీసుకుపోయాను సప్న అంబులెన్స్కి ఫోన్ చేయలేదు ఆ లేట్ అయితే మనం అనుకుని బండి మీద ఇద్దరు మనసులు ఉంటే తీసుకుపోయి పని పట్టుకుపోయాం హాస్పిటల్ తీసుకుపోయాను అంతవరకు అయింది డీజే అయితే వాళ్ళ అబ్బాయి ఏమంటారు వాళ్ళిద్దరు పైన డీజే మీద ఇద్దరు పిల్లలు ఉంటారు మాకు రాలేదు ఆయన కిందకి వచ్చింది అంటారు మరి మేము చూడలేదు ఈ అడవులే తీసుకుపోయినాం అంతే జరిగింది హల్దీలో ఫ్యామిలీ అందరు కలిసి డాన్స్ వేద్దాం ఏమన్నా ముచ్చట్లు పెట్టినా మీతో ఏమనుకోలేదు అందరు ఏర్పాటు చేసినాక వేస్తప్పుడు చెప్పుకున్నా కానీ ఏర్పాటు చేస్తాం కదా రెడీ చేసినాడు లేట్ అవుతుంది రెడీ చేస్తాం అయిపోతుంది చేసిన అంతే అంటే ఒక రోజు ముందే అన్న మీతో మనందరం కలిసి డాన్స్ అతను అట్లా అంటే చేద్దామని డీజే పెట్టుకుందా చేద్దాం అన్నాడు అంతే ఇక డీజే పెట్టుకుంటా మంచి పాట పెట్టుకుంటా చేద్దాం అమ్మ అంత అక్క ఇట్లా అంత మంచిగా ఉందామని పిలిపించుకుందాం అందరు చుట్టాలు అందరూ వచ్చి పిలిపించుకుని చేద్దామని ఉంది అది వాళ్ళ నాన్నగారు చెప్తుంది నాతో ఫ్రెండ్లీగా ఉండేటోడు నాతో మంచిగా ఉండేటోడు నా ఫ్రెండ్ లేడు ఇప్పుడు నా కుడి భుజం కూడా పోయింది నేను ఏ పనిలో అయినా కానీ నాకు అన్నిట్లో సాయం ఉండేటోడు ఇప్పుడు నాకు సాయం చేసేటోళ్ళు ఎవరు అని చెప్పి కూడా కన్నీళ్ళు పెడుతున్నాడు పరిస్థితి వాళ్ళ ఆర్తనాదాలు ఇంత గోస పెడుతున్నాయి అంటే ఒక ఫ్రెండ్ లేకపోతే కుడి భుజం లేకపోతే ఇంట్లో కొడుకు కళ్ళ ముందు గలగలా తిరుగుతుంటే వాళ్ళ సంతోషం కాదు ఆ సంతోషాన్ని ఇప్పుడు వాళ్ళు ఎక్కడ తెచ్చుకోవాలి సంతోషం కూడా కోల్పోయినట్టు పరిస్థితి ఉంది ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా కన్నీళ్ళు పెడుతున్నాడు అంటే ఇక్కడ వాళ్ళ మామయ్య కూడా ఉన్నాడు వాళ్ళ మేనమామ ఉన్నాడు వాళ్ళ మేనమామతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే ఎట్లుండేటోడు మీతో ఈ సంఘటన జరగక ముందు మీతో ఏమన్నా మాట్లాడిండా పెళ్ళి ఎట్లా చేద్దామని చెప్పిండు 1/2 అవర్ ముందు నేను నైట్ వచ్చిండు సార్ మా ఇంటికి మామయ్య రేపు ఇంటికి రారు అన్నాడు 8 గంటల నుంచి 10 దాకా ఉన్నాడు మా చెల్లె మా అల్లుడు వస్తాయా నేను వస్తాను కానీ పోను మా బామ్మారి అటు ఫోన్ చేసిండు వస్తుండలేరన్నా ఉదయం ఉండి మళ్ళీ 7:30 వచ్చిపోయినాను మళ్ళీ 9:30 మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ వంటలు అవుతున్నాయి ఆడ ఫంక్షన్ హాల్లో 9 ఆటలు తెచ్చుకోసిన వంటలు చేసిన 10:30 మళ్ళీ ఫోన్ చేసిన మామయ్య దబ్బుర్రా ఈరోజు మంగళస్నానాలు చేపిద్దాం డీజే పెట్టిద్దామా అంటే మంగళస్నానాలకు ఎందుకు లేరా అని అన్న డీజే ఎందుకంటే పెట్టిద్దామా ఎందుకు వద్దులేరా అంటే తెచ్చిన మా ఇంటి ముందరనే ఉంది నువ్వు రా దబ్బురా అంటే సరే వస్తుండలేరన్న ఆ ఫంక్షన్ల కాంచి ఈడికి వచ్చి మళ్ళీ కొంతమందిని పంపించిన మా తమ్ముడిని మా ఈశ్వరందరూ వీళ్ళందరూ మా బావ మా మాలుడు సాయి వీళ్ళందరినీ మీరు పోయి టేబుల్ రెడీ చేసి పెట్టుకోరాడ వంటలు అయినాయి కదా అన్నీ రెడీ చేసి పెట్టి 12గా వస్తుంది మళ్ళీ ఈడి మంగళస్నానాలు అయిపోగానే ఆడొచ్చి తల పెడదామని వాళ్ళకి వీళ్ళని పంపించి ఈడికి వచ్చేసరికి జరిగింది కింద పడిపోయాడు పడిపోతారు కాబట్టి చేతుల మీద తీసుకొని పోయి హాస్పిటల్స్ కానీ అది ఈయన జరిగిపోయింది సార్ అది చనిపోయింది ఈయన కానీ మాకు తొయ్యలేక తొయ్యకుండా మా బామ్మది ఏమంటారు బండి మీద తీసుకొని ఈయన పంపించిన మా చెల్లెని తీసుకొని నేను వెళ్ళిపోయిన హాస్పిటల్ తీసుకుపోయాను ఏమంటే ఆడ ఫోన్ చేసి మాట్లాడిస్తే చనిపోయిన డాక్టర్ పక్క పిలిచి చెప్పిండు అన్నమాట అలా బాగానే చెప్పిండు కానీ పోస్ట్ మార్టం చేయాల్సి వస్తుందండి నేను సార్తో మాట్లాడతా కానీ మీరు ఇప్పుడేం చేయకు సార్ అని చెప్పిన అలా మార్జిన్ గట్టి ఏకరని చెప్తే సరత్తారెడ్డితో మాట్లాడి చేసి మా గౌరవ కౌన్సిలర్ ఉంటాడు మాజీ కౌన్సిలర్ ఆయన మాట్లాడి తను వేరున్నాడు మాట్లాడే సంగతి వయసు అబ్బాయి సార్ సంగతి అని చెప్తే ఆయన సూపరింటెండెంట్కి ఫోన్ చేసి సిఐ ఫోన్ చేసి ఫార్మాలిటీ ప్రకారం కొద్దిగా చేసి వెళ్ళగొట్టరు కానీ అది కితాలుగా ఇవన్నీ వాళ్ళగొట్టి ఇవన్నీ చేయకరు అని చెప్తే సార్ అట్నే చేస్తామని అది చేసేటప్పుడు అట్లా చేసి మాకు ఇచ్చారు సార్ ఫార్మాలిటీ ప్రకారం చేసి కానీ పోస్ట్ మ్యాన్ చేయనేలే మంచిగా ఉండేది వాళ్ళ అమ్మ నాన్న ఏమన్నా చిన్న అనుకున్నా కానీ వీళ్ళిద్దరు అనుకున్నా కానీ మా ఇంటి కాడికి వచ్చి మా పిల్లలతో ఉండేది సార్ వీళ్ళు ఫోన్ చేసినా కానీ నీకెందుకు నేను గడ్డ మీద పోయినా మా వాళ్ళ ఇంటికి ఉన్నా అని చెప్పి అమ్మ ఫోన్ చేసి మా పిల్లలతోటి 2 మా పిల్లలతో ఉండేది ఇంట్లో ఏమైనా అయితే ఇంటికి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కాడికి వచ్చి మా ఇంట్లో కానీ ఉండేది కానీ మాకు ఇసుంటే అల్లుడు మాకు మా జీవితంలో దొరకడు సార్ పని అంతా ఒక్కడే ఏదైనా కానీ ఎవరు ముట్టుకోవద్దు నేనే చేస్తాను 10 రోజుల నుంచి కార్డులో ఊర్లు తిరిగింది సార్ సాయంత్రం పూట రేపు వెళ్ళాను నా చిన్న బిడ్డ మంగపూర్ హైదరాబాద్ ఉంటుంది మంగపూర్ ఉంటే ఆ హైదరాబాద్ ఉందని ఇక్కడికి వచ్చిందన్నాక అప్పుడు 7 గంటలకు వచ్చి కార్డు ఇచ్చి వచ్చిండు నేను ఆడనే ఉన్నప్పుడు ఎందుకు రా ఫోన్ చేశారు ఆ 12 గంటలకి ఎందుకు మా అందరికి ఇచ్చిన హైదరాబాద్ ఉంటాను అంటారు కాడికి పోతే ఆడ తాళ వేసి ఉంది హైదరాబాద్లో మళ్ళీ మంగపురం వచ్చిన మా అని చెప్పి ఇక్కడ కార్డు ఇచ్చి వచ్చిండు ఆ నైట్ నేను ఆడనే ఉన్నాను పండుగ చేస్తాను మాకు చెప్పలేని బాధ సార్ ఇది చెప్పలేని బాధ మా బాధ చెప్పుకోలేకుండా మేము మా బామ్మలు వెళ్తాను కాదు మా అసలు మేము ఎవరు చెప్పుకోవాలి మా కల్లుడని కాదు సార్ మాకు కొడుకు లెక్కన భావించుకుని అందరం మా చెల్లె ఏడ్స్ మేము
కంటికి నీళ్లు కారుతూ ఊక మేము తోడబుట్టిన చెల్లె ఇంటి ఆడపిల్ల ఏడవద్దు అని చెప్పుకుని ఏది ఉన్నా కానీ నేను వస్తా చేస్తా, ఏది ఉన్నా ముందు పడి చేస్తా, మీరు ఏడవకుర్రా చేయకుర్రా. నేను మాట ఇచ్చినాక నా చెల్లె నా ఇంటి కాంచి ఇడికి వచ్చింది. 8 గంటల నుంచి నైట్ 10 దాకా కూర్చొని చేతులు చేసుకుని నా మాయ నువ్వు రా నాన్న అన్న నువ్వు వస్తావా రావా అన్న నువ్వు ఇస్తారా రావా అన్నాక వస్తా, నేను వస్తా పోరా అని చేతులు చేసినాక నా ఇంటి కాంచి నా అల్లుడు మా చెల్లి వచ్చింది సార్.